మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని 17వ వార్డులో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను సమీక్షించి బూత్ లెవెల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలన, నమోదు ప్రక్రియలో బిఎల్ఓలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. ప్రజలు బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు పూర్తి సహకారం అందించాలని, అవసరమైన ధృవపత్రాలు, జిరాక్స్ కాపీలను సకాలంలో అందజేయాలని కోరారు. దీంతో అధికారులు మళ్లీ ఇళ్లకు రావాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆదేశించారు. ప్రజల సహకారంతో అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. మన మార్కాపురం అర్బన్లో ఈ 58 పోలింగ్ స్టేషన్లో కూడా మన బిఎల్ఓస్ ద్వారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత బిఎల్ఏల సహకారంతో కూడా ఈ సర్ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతోంది. అందరూ కూడా ఫీల్డ్లోనే ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి ప్రతి ఒక్క ఇంటిని కూడా టచ్ చేసి వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి ఆ ఫారాలని ఒక క్వాలిటీతో ఏదైతే 2002లో ఉన్నటువంటి డేటాతోటి మ్యాప్ చేసుకుంటూ ఎక్కడా కూడా పొరపాట్లకు తావు లేకుండా చేసుకోవడం జరుగుతోంది. అయితే కొన్ని డెత్ కేసుల విషయంలో కానీ, అదేవిధంగా ఈ షిఫ్ట్ అయినటువంటి వాటి విషయంలో కానీ, అసలు 2002లో మ్యాప్ కానటువంటి వారి విషయంలో ఇంకా కొంత వీరిలో ఉన్నటువంటి అనుమానాలను కూడా ఈరోజు ఇక్కడ మన బిఎల్ఏలందరినీ కూడా సమావేశపరిచి వారందరికీ కూడా అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది. డెత్కి సంబంధించి కూడా మన ఆఫీస్లో ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరెవరైతే డెత్ సర్టిఫికేట్లు కావాలో అది మాకు వాట్సాప్ చేసినట్లయితే వెంటనే డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసి ఆ క్లెయిమ్ క్లోజ్ చేసే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా ఇక మిగిలిపోయినటువంటివి ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన మెప్మాకి సంబంధించినటువంటి ఆర్పీలని, అదేవిధంగా మార్నింగ్ టైంలో ఈ అంగన్వాడీ టీచర్స్ని వీళ్ళ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఏవైతే మిగిలిపోయినటువంటి ఇంకా అర్జీలు మనకు వెనక్కి రాలేదో వాళ్ళకి మ్యాప్ చేసి అక్కడికి పంపించి కలెక్ట్ చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా 14వ తేదీ వరకు ఉన్నది మాకు ఓటర్స్ కూడా సహకరించాలండి. ఎందుకంటే పాపం ఇప్పటికే వాళ్ళు ఒక్కొక్క ఇంటిని కనీసము 7-8 సార్లు తిరుగుతున్నా కూడా ఫోటో లేదనో, లేకపోతే డాక్యుమెంట్ లేదనో, ఎల్లుండి రండి రేపు రండి అనో రకరకాల కారణాలతో వారిని పంపించడం జరుగుతోంది. కానీ మనం కూడా కొంత విజ్ఞతతో ఆలోచించి వారికి కూడా వర్క్ లోడ్ ఉంది. అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ డేటాని క్వాలిటీగా ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి వారికి మన వంతు సహకారం అందించి తప్పనిసరిగా మీరు రెడీగా పెట్టుకుని వారు వచ్చి అడిగినప్పుడు ఆ డేటాని మీ ఇంటి దగ్గరికే వస్తున్నారు కాబట్టి దయచేసి మీ ఎదురుకు వచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చి సహకరించి రాబోయే 2-3 రోజుల్లో మన మార్కాపురం టౌన్లో ఉన్నటువంటి 58 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 100% ఈ జిఏఎస్ మన ఎస్ఐఆర్ ఇది సర్వే కంప్లీట్ అయ్యే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మా బిఎల్ఓలకి సహకరిస్తున్నటువంటి మా అసిస్టెంట్ సిబ్బందికి కానీ, అదేవిధంగా బిఎల్ఏలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నుంచి మన సిబ్బందికి ఎవరైనా ప్రజలకు కానీ ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి మా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ, లేదా కార్యాలయంలో ఉన్నటువంటి మేనేజర్ గారికి కానీ ఫోన్ చేసి సంప్రదించినట్లయితే వెంటనే వారి యొక్క అనుమానాలు నివృత్తి చేసి వాటికి తగిన చర్యలు తీసుకోవడం కూడా తెలియజేయడం జరుగుతుంది.